జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అవి ప్రధానంగా ఎలాగో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సభలు ఉంటాయి. ఎన్నికల సభల్లో ఇవి మాట్లాడుకుంటారు. అక్కడ వరకే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ అంశాన్ని విస్తృతంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేదానికి అవకాశాలు ఉండొచ్చు. అవసరమైతే మహిళల్ని కొంత రెచ్చగొట్టి దీన్ని ప్రతిపక్షాల వైపు ఉసిగొలిపేటువంటి విధంగా కూడా ఏమైనా ఎన్డీఏ పక్షాలు, అధికార పక్షం ఏమైనా వ్యూహాత్మకంగా అడుగులు వేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అంటే ఎలాంటి వ్యూహాలు ఉంటాయి అనేటువంటిది ఈ రాత్రి నుంచే, ఈ రోజు నుంచే ప్రారంభం అవుతాయి. సోషల్ మీడియా ఎలాగో దున్నేస్తారు. సోషల్ మీడియాలో అధికార పక్షం బలంగా ఉంటుంది. దీంట్లో కొంత కాంగ్రెస్ అను ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉంటాయి తప్ప నేషనల్ లెవెల్లో అయితే ఉండవు. కానీ నేషనల్ మీడియా వరకు అయితే మాత్రం ఈ విషయంలో ఎన్డీఏ అనుకూలంగా నేషనల్ మీడియాని వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. శ్రీశైలం గారు, కృష్ణాంజనేయులు గారు, ప్రియాంక గాంధీ గారు సభ నుండి బయటకు వచ్చాక ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పైన విమర్శలు వస్తున్నాయి. ఆమె ప్రస్తావించినటువంటి అంశాలు మణిపూర్ మరియు కొంతమంది మహిళా క్రీడాకారుల పట్ల జరిగినటువంటి చిన్న చిన్న అంశాలను ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా కూడా మహిళల సమస్యలు గణనీయంగా ఉన్నా కానీ ప్రియాంక గాంధీకి ఆ అంశాలు ప్రస్తావనలోకి రాలేదు అనేటటువంటి నెగిటివ్ ట్రెండింగ్ కొనసాగుతుంది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన మీరు? ఇప్పుడు కాంగ్రెస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఎన్డీఏకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఎన్డీఏ ఒక ప్రీ ప్లాన్డ్గా ఎలాంటి ప్రచారాన్ని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ను సమర్థించే వాళ్ళు, ఎన్డీఏని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మణిపూర్కు సంబంధించినటువంటి అంశము జరగలేదా? మణిపూర్లో మహిళల వేధింపులకు సంబంధించినటువంటి అంశం లేదా? అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అనేటువంటి అంశం ప్రజల్లో ఉంది కదా ఆల్రెడీ. అదేవిధంగా మహిళా క్రీడాకారులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం, ఢిల్లీ కేంద్రంగా చేసినటువంటి పోరాటం, కేంద్ర ప్రభుత్వము స్పందించకపోవటం, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో బలంగా ఉన్నటువంటి వాదనలే కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ చేసినటువంటి వాదన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశంగానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్, దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ధోరణి అనేటటువంటిది ఒక రకంగా మేము ఎండకడతాం అనేటటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. శశి థరూర్ గారు మహిళా బిల్లును, డిలిమిటేషన్ బిల్లును కలపడం ఒక్కటే మేము వ్యతిరేకించాం, ఒకవేళ ఇండివిజువల్గా మహిళా బిల్లును ప్రవేశపెడితే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఎట్లా స్పందిస్తారు ఈ ఇద్దరు వ్యాఖ్యలపైన? ఇప్పుడు శశి థరూరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యాఖ్యలు సందర్భోచితంగా మారుతూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్డీఏకి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి అనేక స్టేట్మెంట్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి కూడా మాట్లాడారు. ఆయన కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఆయన ఒక ఆరోపణ మాత్రమే చేశారు. రెండు వేరువేరుగా తీసుకొస్తే మేము మద్దతు ఇస్తామని మల్లు రవి చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, రెండింటిని కలిపి తీసుకురావడం అనేది పొరపాటు అంశంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీరు అందుకనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజున చర్చల్లో కూడా, పార్లమెంట్లో చర్చల్లో కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అంతే తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యథాతథంగాగైనా విడిగా డీలిమిటేషన్కి సపరేట్ చేసి విడిగా తీసుకొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేదానికి అవకాశాలు లేవు. శశి థరూర్ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికారికమైనటువంటి అంశంగా మనం చెప్పలేం. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యలు మాత్రమే అధికారికమైనటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాల్సి ఉంటుందని నా అభిప్రాయం. గతంలో ఈ బిల్లు పైన ప్రస్తావన వచ్చినప్పుడు ఓబీసీ రిజర్వేషన్స్ ప్రధానంగా ఉంటాయనేటటువంటి కీలకమైనటువంటి అంశాన్ని సమాజ్వాదీ పార్టీతో పాటు ఇతర తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ప్రస్తావనలోకి తెచ్చాయి. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఎట్లుండబోతుంది? ఇప్పుడు వాళ్ళ స్టాండ్ వాళ్ళు ఎన్డీఏకి వ్యతిరేకమే కదా. మీరు ఆ రోజున గమనించండి, ఆ రోజున అధికార పక్షం తీసుకొచ్చినటువంటి బిల్లుకి వ్యతిరేకం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ తీసుకొచ్చింది. వాళ్ళు ఆ రోజున డిమాండ్ ఏం చేశారు, ఓబీసీలకి మీరు
చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించండి, ముందు ఇది తేల్చండి అని పట్టుబట్టారు. అందరూ ఏమన్నారు, మహిళా రిజర్వేషన్ సంగతి తేల్చండి, దాన్ని కూడా మాట్లాడదాం, మీరు తర్వాత మాట్లాడరు, మీరు దాన్ని తేల్చండి అని వాళ్ళు పట్టుబట్టారు. వాళ్ళకి రాజకీయంగా అది లాభం కలిగినటువంటి అంశం. అందుకనే తర్వాత కాలంలో లలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో వాళ్ళకి రాజకీయంగా లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఆ రోజున మహిళా బిల్లు. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏది ఏమైనా కానీ దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసినటువంటి కీలకమైనటువంటి 3 బిల్లుల పైన కూడా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ పూర్తి మెజార్టీ లేనందుకు వీగిపోయాయి. ఫర్దర్ పొలిటికల్ అప్డేట్స్ ఎట్లుంటాయో రేపటి జరగబోయేటటువంటి పార్లమెంట్ సమావేశంలో చూడాలి. ప్రైమ్ టైమ్ డిబేట్కు విచ్చేసిన వక్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్య